శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. వృశ్చిక రాశి వారి ఇంటికి పదే పదే ఈ దేవత రహస్యంగా వస్తూ ఉంది. మరి ఇంతకీ ఏ దేవత వృశ్చిక రాశి వారి ఇంటికి పదే పదే వస్తుంది? అసలు విషయం ఏమిటి అంటే, వృశ్చిక రాశి వారి జీవితంలో మహా అద్భుతమే జరగబోతుంది. మరి ఇంతకీ ఆ దేవత యొక్క కటాక్షం వీరిపై ఏ విధంగా కలగబోతుంది, అలాగే వీరిని ఆ దేవత ఏ విధంగా రక్షిస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలు ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ గనక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ దేవత నిజంగా మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని నిజంగా రక్షిస్తూ ఉందని చెప్పుకోవాలి. అయితే మీరు మాత్రం ఎందుకు అసలు పట్టించుకోవడం లేదు? మీరు పట్టించుకోవడం కోసం, మీకు ఆ దేవత ఆమెను తెలియపరచుకోవడం కోసం మీకు ఏమేమి సూచనలు అందించబోతుంది, ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు మా ఈ చిన్న రిక్వెస్ట్ ఏంటో చెప్పాము కదండి, దయచేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక వృశ్చిక రాశి వారు నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు కొన్ని సంవత్సరాల నుండి ఎన్నో కష్టాలను అనుభవించారండి. ఆ కష్టాలన్నీ కూడా పోయే రోజు అయితే తప్పకుండా రానే వస్తుంది. అదృష్టం కలిసి రావడానికి, మీకు అదృష్టం తీసుకొచ్చి పెట్టడానికి ఒక దేవత పరితపించిపోతుందని చెప్పుకోవాలి. అయితే మీరు నవ్వడం లేదు కదూ. ఆ విశేషాలు అన్ని కూడా తెలుసుకున్న అయితే ముందుగా వృశ్చిక రాశి వారి యొక్క మనసు ఎలా ఉంటుందంటే, నిజంగా మీరు చాలా మంచి మనసు, అన్ని రకాలైనటువంటి సుగుణాలు కలిసి ఉంటారు. సరిగ్గా ఏ పనైనా కానీ, ఎవరికైనా కానీ, ఇంట్లో ఫ్యామిలీనైనా కానీ సరిగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు. ఎదుటివారి వలన ఎటువంటి కష్టాన్ని నష్టాన్ని వారికి అస్సలు రానివ్వరు. వారి వలన వీరు అసలు మాట కూడా తెచ్చుకోరు. నష్టం కూడా ఎదుటివారికి అయితే వీరి వల్ల మాత్రం అసలు జరగనే జరగదు. అయితే వీరికి చేతనైతే ఏదైనా కానీ సహాయం చేసే అలవాటు ఉండే తప్ప ఎవరికి కూడా తెలుసు కానీ తెలియక కానీ అన్యాయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయనంతలోనే సహాయం చేస్తారు. లేదంటే సైలెంట్ గా ఉంటారు. ఇక ఎవరికి కూడా అన్యాయం అనేది చేద్దామని పొరపాటున కూడా అలాగే వాళ్లను పాడు చేద్దాం, వాడి నాశనం చేద్దాం, కుళ్ళు కుతంత్రాలు, మనసులో అసూయ, ద్వేషం ఇలాంటివి ఏమీ కూడా మీరు మనసులో అస్సలు పెట్టుకోరు. చాలా అంటే చాలా స్వచ్ఛమైనటువంటి మనసు అని చెప్పుకోవాలి. ఈ వృశ్చిక రాశి వారికి ఎంత వదినా, ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. కోపం కూడా వీరికి చాలా ఎక్కువగా వస్తుందండో. ఎందుకంటే ఎదుటివారి కనుక ఏదైనా కానీ వీరికి నష్టాన్ని కలిగించే ప్రయత్నాలు కనుక చేశారు అనుకోండి, ఆ విషయం వీరికి తెలిస్తే అసలు ఇక వారిని ఆపడం ప్రమత్రం కూడా కాదు. అంటే అంత కోపావేశాలతో ఊగిపోతూ ఉంటారు. ఏదైనా కానీ పక్కనే ఉండి మోసం చేయాలి అని చేస్తే మాత్రం అసలు ఊరుకోరు. అలాగనే చెప్పి వీరికి ప్రేమ లేరు అని చెప్పకండి. వీరికి నిజంగా ప్రేమ కూడా చాలా ఎక్కువే. ఎంత ప్రేమను చూపించగలుగుతారో అంత పగను కూడా చూపిస్తారు. ఇక వీరికి దైవానుగ్రహం అనేది కూడా చాలా ఎక్కువ చెప్పుకోవాలి. మిగతా రాశుల వారితో పోల్చుకుంటే ఈ రాశి వారికి, ఈ వృశ్చిక రాశి వారికి ఓర్పు కాని, సహనం కాని, పట్టుదల కాని, ఏదో ఒకటి సాధించాలనేటటువంటి తపన కాని చాలా ఎక్కువనే చెప్పుకోవాలి. ఇక వీరికి ఊహ తెలిసిన దగ్గరి నుండి పాపం చాలా రకాల కష్టాలు అయితే ఇప్పటికే చూశారండి. చిన్నప్పటి నుండి కూడా ప్రతి కష్టం నుండి ఒక్కో గుణపాఠం నేర్చుకుంటూ వస్తున్నారు. ప్రతి గుణపాఠాన్ని ఆధారంగా చేసుకుని ఒక్కొక్క మెట్టు జీవితంలో ఎదుగుతూ వస్తున్నారు. వీరి యొక్క బ్రిటిష్ ప్రభావం కాని, వీరి యొక్క మాట తీరు కాని చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకునేటువంటి మాట తీరు వీరికి ఒక గొప్ప లక్షణం అనే చెప్పుకోవచ్చు. ఇక మీరు రీసెంట్ గా అంటే ఇప్పుడున్నటువంటి ఈ కొత్త సంవత్సరం 2025వ సంవత్సరం వచ్చిన తర్వాత కొన్ని ప్రమాదాల నుండి, కొన్ని కష్టాల నుండి, కొన్ని నష్టాల నుండి, లేదంటే వ్యాపార పరంగా కానీ, లేదంటే వాహనాల పరంగా గాని చూసుకున్న, వృత్తి ఉద్యోగ పరంగా చూసుకున్న కొన్ని నష్టాలను వీరు తప్పకుండా పొందారైతే ఆ నష్టం అనేది గడప దాకా వచ్చి ఇంట్లోకైతే రాకుండా వెళ్లిపోయింది. దానికి కారణం ఏమిటి అంటే గనక కేవలం ఒక దేవతనే చెప్పుకోవాలి. మరికొన్ని సందర్భాలలో అది చిన్న విషయమైనా కానివ్వండి, లేదంటే పెద్ద విషయమైనా కానివ్వండి, కొన్ని అసలు సంబంధం లేనటువంటి విషయాలు మీకు వచ్చేటటువంటి కష్టాలు ఇప్పటి వరకు కూడా మీకు రాకుండా ఆగిపోయాయి. అయితే ఒకవేళ వచ్చి ఉంటే కనుక వాటిని గొప్ప తిప్పుకోలేము అని అంటూ ఉంటారు కదా. అటువంటి కష్టాలు పడాల్సి వచ్చినప్పటికీ కూడా మీకు ఒక దేవత కటాక్షంతో మిమ్మలను ఆ యొక్క కష్ట నష్టాలు అన్ని కూడా తప్పించేస్తుంది. ఆ దేవతనే చెప్పుకోవాలి.
ఎంతో నష్టపోవాల్సిన పరిస్థితి. ఆ దేవత మీరు బయటకు వెళ్లిన, ఇంట్లోకి వెళ్లినా, ఎటు వెళ్లినా కూడా మిమ్మల్ని విడిచిపెట్టకుండా పట్టుకుని జాగ్రత్తగా మీకు అన్ని విధాలుగా ఆ యొక్క దేవత యొక్క కటాక్షం మీపై ప్రసరించేలాగా మిమ్మల్ని వెన్నంటే ఉండి జాగ్రత్తగా కాపాడుతున్నాయి. మరింతకి ఆ దేవత ఎవరు అని అనుకుంటున్నారు? ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా వృశ్చిక రాశివారు ఆశ్చర్యపోతారు, కంటతడి పెట్టుకుంటారు. ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే, ఆ దేవతను మర్చిపోయినందుకు మీరు నిజంగా కంటతడి పెట్టుకుంటారు. మీరు మరచిన కాని ఆ దేవత మిమ్మలను వదిలి వెళ్లకుండా మీ వెన్నంటే ఉండి మీ ఇంట్లోనే తిరుగుతూ మిమ్మల్ని కాపాడుతూ ఉన్నందుకు కంటతడి పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ దేవత మరెవరో కాదు, మీ కులదేవత. మీ పెద్దవాళ్ళని అడిగితే మీకు మీ కులదేవత గురించి చెబుతారండి. మీ తరతరాల వారిని అడిగితే మీ కులదేవత గురించి చెబుతారు. మీ తల్లిదండ్రులు కాని, లేదంటే మీ నాయనమ్మ తాతయ్యను కాని, లేదంటే వెనక తరాల వారు బ్రతికి ఉంటే వారిని కూడా అడిగితే చెప్పారు. అలా ఆ యొక్క మీ ఇంటి పేరుతో ఉన్నటువంటి తరతరాలు కూడా ఆ దేవతకు సంబంధించినటువంటి పూజలు గుడిలో కట్టినవారు, చక్కగా సంబరాలు చేసిన వారు కూడా ఉంటారు. ఆ దేవతకి ఎన్నో పూజలు చేసిన వారు ఉంటారు. మరి ఆ దేవత వలన మీ పెద్దవారు కష్టాలు పడకుండా ప్రతి సంవత్సరం కూడా ఆ దేవతను కొలువు తీర్చుకుంటూ పండుగలు పూజలు చేసుకుంటూ ఉండేవారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ బిజీ లైఫ్ స్టైల్లో అసలు ఆ దేవత అనేది ఒకటుంది అనేది కూడా మర్చిపోయారు చాలా మంది. అయితే నిజంగా ఆ దేవత ఎవరో కూడా తెలియదు. ఇప్పటికైనా కానీ మీరు మర్చిపోయినా కానీ, నా బిడ్డలు కష్టాలు పడకూడదు, నా బిడ్డలు బాధపడకూడదు, నా బిడ్డలకు ఏమాత్రం కూడా నష్టాలు వాటిలో కూడదు, నన్ను మర్చిపోయినా నేను ఒక తల్లి స్థానంలో ఉన్నాను, నేను నా బిడ్డలను మర్చిపోకూడదు, నా బిడ్డను విడిచిపెట్టకూడదు అని చెప్పి ఆ దేవత మీకు పదే పదే గుర్తు చేయడానికి స్వయంగా ఆవిడ ఇంటి చుట్టూ ఇంట్లోనే కొలువుతిరి మిమ్మల్ని కంటికి రెప్పలా ఎటువంటి కష్టాలు రాకుండా చేయడానికి, ఎటువంటి నష్టాలు కలగకుండా చేయడానికి స్వయంగా ఆ దేవత మీ ఇంట్లో అడుగు పెట్టిందని చెప్పుకోవాలి. ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారి మిమ్మల్ని కాపాడుకోవడానికి వచ్చిందంటే అంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పండి. మరి ఇప్పుడు మీరు ఆ దేవతను ఎందుకు విడిచిపెట్టారో తెలియదు, కానీ కొన్ని కారణాలు అయితే ఉండొచ్చు. బిజీ లైఫ్ స్టైల్, ఉద్యోగాలకు వెళ్లడం, ఇక ఈ బిజీ లైఫ్ లో ఒక దేవుడికి నమస్కరించుకుందాం అన్న తీరిక లేనటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. అయితే కొంతమంది ఇతర దేశాల్లో స్థిరపడిన వారు, ఎంతో మంది అమ్మవారి పేరు కూడా తెలియని వారు కూడా ఉండుంటారు. కాబట్టి వెంటనే మీ యొక్క పెద్దవాళ్లకు ఫోన్ చేసి కనుక్కొని ఆ దేవత ఎవరో చెప్పి, తప్పకుండా మీరైతే కనుక్కున్న తర్వాత, ఆ దేవత గురించి తెలుసుకున్న తర్వాత ఎక్కడో చోట ఫోటోలు కాని చక్కగా కొనుక్కొచ్చుకొని ఇంట్లో ఆ దేవతను పెట్టుకుని పూజ చేసుకోండి. ఏ పండుగ వచ్చినా, పబ్బం వచ్చినా అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యాన్ని పెట్టుకోండి. ఇక మీరు ఎంత కష్టపడుతున్నా నష్టపోతున్నారంటే కనుక దేవతను మీరు విడిచిపెట్టారంటే తప్పకుండా మీకు అయితే కొన్ని కష్ట నష్టాలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు మీకు కష్టాలు రానివ్వకుండా ఏదో ఒక సూచనగా గుర్తు చేస్తూ ఉండేదే కులదేవత. కాబట్టి ఇప్పటికైనా కులదేవతను విడిచిపెట్టుకోకండి. ఒకవేళ కులదేవతకు కనుక గుడి లేకపోతే ఇంటి పేరు ఉన్న వాళ్ళందరూ కూడా తల కాస్త వేసుకుని చక్కగా గుడి కట్టించుకునే ప్రయత్నం చేయండి. ఇలాంటివన్నీ కూడా మీ పెద్దవాళ్లు చేసే ఉంటారు. కాబట్టి మీరు ఆ అమ్మవారిని కనీసం ఇంట్లో పటం రూపంలో పెట్టుకుని అయినా పూజ చేసుకోవచ్చు. నిద్ర లేచింది మొదలు పడుకునేంత వరకు ఏ పని మీద వెళుతున్నా, ఏ కార్యాన్ని చేస్తున్నా ఆ దేవతను తలుచుకుంటూ ఉండండి. ఇలా చేస్తే మీరు పట్టింది అల్లా కూడా బంగారం అవుతుంది, మీరు మట్టి పట్టుకున్న కాని బంగారం అవుతుంది అని చెప్పుకోవాలి. కాబట్టి ఏ దేశంలో ఉన్నా కానీ మీరు ఒక ఫోటో అయితే చక్కగా పెట్టుకోవచ్చండి. మరలా చెబుతున్నాను, మీ జీవితంలో ఎంతో మార్పు వస్తుంది తప్పకుండా. మీరు అయితే ఈ విధంగా చేసి చూడండి. ఈ ఒక్క వృశ్చిక రాశి వారికి కాదండి, ఏ రాశుల వారికైనా కానీ, ఎవరికైనా కానీ ఇంటి కులదేవత, ఇంటి దేవత అనేది తప్పకుండా ఉండే తీరుతుంది. మనకు పితృ దోషాలు, అలాగే వెనకటి తరాల నుండి ఉన్నటువంటి శాపాలు, పెద్దల శాపాలు, డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు, ఇవన్నీ కూడా మనకు పూర్తిగా తొలగిపోవాలంటే కులదేవతారాధన ముఖ్యమని తెలుసుకోండి. కాబట్టి మీ యొక్క కులదేవత ఎవరనేది తప్పకుండా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మీకు తెలిస్తే, అలాగే మీకు సమస్యలు, కష్టాలు, మీ కోరికలు అన్ని కూడా నెరవేరాలంటే ముందు మనం ఇష్టదేవతారాధన చేసుకునే కంటే కూడా కులదైవాన్ని పూజించిన ఆ తర్వాతే మన ఇష్ట దైవారాధన చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడైనా కానీ కులదేవతారాధన ముందు చేసుకున్న తర్వాతే ఏ పనైనా కానీ మొదలు పెడితే ఆ పనిలో కూడా మనకు సక్సెస్ అనేది తప్పకుండా దేవత యొక్క కటాక్షం వలన కలుగుతుంది. ఇక ధూపాన్ని చక్కగా వేసిన తర్వాత అమ్మవారికి నచ్చినటువంటి ఏదైనా కానీ రీతి కలిగినటువంటి ఏదైనా నైవేద్యం చేసి పెట్టండి. ఇలా ప్రతిరోజు కూడా కుదరకపోయిన అమ్మవారి యొక్క నామస్మరణ చేసిన చాలు కష్టాలు అన్ని తొలగిపోతాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య
గొడవలు జరుగుతున్నా ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిలో మీరు బ్రతుకుతున్న దీని అంతటికి కూడా కారణం మీరు కులదేవతలను పూజించుకోవడం అనేది తెలుసుకోండి. కాబట్టి ఒక రకంగా ఈ యొక్క విషయమంతా కూడా ఈ రోజు మీరు తెలుసుకున్నారంటే నిజంగా ఆ అమ్మవారి యొక్క కటాక్షం మీ మీద కలిగిందని అర్థం. అలాగే ఆ అమ్మవారి మీకు ఈ రూపంలో గుర్తు చేస్తునేమో అని తప్పకుండా భావించండి. మరి తెలుసుకున్నారు కదండి, వృశ్చిక రాశి వారి జీవితంలో మహా అద్భుతమే ఏ విధంగా జరగబోతుందో, ముందు ముందు రోజుల్లో మీరు ఏం చేస్తే మీకు ఇంకా కలుపుగోలుతనంగా ఉంటుందో పూర్తిగా తెలుసుకున్నారు కదా. మీ ఇంట్లో తిరుగుతున్నటువంటి ఆ దేవత మరెవరో కాదు, మీ కులదేవతే. మనం మర్చిపోయినా కానీ ఆ దేవత మనం ఎన్నంటే ఉండి ఎప్పుడు కూడా రక్షిస్తూ వస్తుంది. అలాగే మనం పెద్ద తరంటే పెద్దలు కాని తరతరాలు కాని పూజించినటువంటి పూజలు ఎక్కడికి పోవండి. వారు చేసినటువంటి పుణ్యాలు కాని పాపాలు కాని పూజలు కాని వ్రతాలు కాని అన్ని కూడా మనకు సగభాగం మనమంటే మనం వెనక వస్తూ ఉంటాయి. కాబట్టి వారు చేసినటువంటి పూజాఫలంగా ఆ దేవత ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్లదు, మన ఇంట్లోనే కొలువ తీరాయి ఉంటుంది. వారిని తెలుసుకుని మీరు తప్పకుండా ఆ అమ్మను పూజించి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందాలని, మీకు అంతా మంచే జరగాలని వృశ్చిక రాశి వారి తరఫున నేను కూడా ఆ తల్లిని వేడుకుంటున్నాను అండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే మరి కొంతమందికి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.